గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శానిటేషన్, భద్రత, వైద్య సేవల అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రోడ్ల విషయంలో పక్కా ప్రణాళిక ఉండాలని ఆదేశించారు. గత సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ డైవర్షన్ వివరాలను పవన్ కు వివరించారు అధికారులు. ఫ్రీ బస్సు సౌకర్యాలను ఎలా నిర్వహించాలనే దానిపై పవన్ సమావేశంలో చర్చించారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల వివరాలను కోరారు డిప్యూటీ సీఎం పవన్. ఘాట్ దగ్గర గోదావరి లోతు వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు గోదావరిలో కలుషితమయ్యే ప్రాంతాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. కోటిలింగాలపేట, వెంకట్ నగర్లోని కలుషిత ప్రాంతాలను సందర్శించారు. అలాగే పేపర్ మిల్లు వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. కలుషిత నీటిని అధికారులతో పరీక్షలు చేయించారు. అలాగే 13 కోట్ల రూపాయల పేపర్ మిల్లు ట్యాక్స్ బకాయిలపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా తీశారు. కాలుష్యం వల్ల స్థానికులు, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించారు. అధికారులు కాలుష్య నియంత్రణను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. తెలుగు తల్లిని కలుషిత తల్లిగా మార్చేస్తారా అంటూ జిల్లా అధికారులను చివాట్లు పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.